ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన వైజాగ్ నుంచి రాయపూర్ వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న వైజాగ్ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో ప్యాకేజ్ 1 సబ్బవరం నుంచి కంటకపల్లి వరకు రూట్ని చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకంలోకి వెళ్తే ఈ బ్లాగ్ లో మనం చూడబోతున్నాం అంటే మన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో ప్యాకేజ్ 4 ని చూడబోతున్నాం. ఈ ప్యాకేజ్ 4 ఎక్కడ ఉందంటే సబ్బవరం నుంచి కంటకపల్లి వరకు ఉంటుంది. మీకు నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చూపించాను కంటకపల్లి దగ్గర వర్క్ ఎలా జరిగింది అనేది, అండ్ అలాగే అరకు హైవే దగ్గర వర్క్ ఎలా జరిగింది అనేది. అక్కడ మాత్రం పెండింగ్ ఉంది ప్యాకేజ్ 4 లోని. ఈ పెండింగ్ ఉన్న వర్క్ అండ్ రిమైనింగ్ మన అరకు హైవే ఉంది కదా, అరకు హైవే నుంచి ఎగ్జాక్ట్ గా సబ్బవరం వరకు మనం అయితే స్కై వ్యూ లో చూడబోతున్నాం. అండ్ అలానే వర్క్ ఎంత వరకు అయింది అండ్ ఎలాంటి వర్క్ పెండింగ్ ఉందనే తెలుసుకోబోతున్నాం. మరి వెళ్దామా ప్యాకేజ్ 4 లో వీడియోస్ చూడడానికి? ఫస్ట్ అయితే మ్యాప్ వ్యూ చూద్దాం, తర్వాత స్కై వ్యూలోకి వెళ్ళి అక్కడ విజువల్స్ చూద్దాం. మరి చలో వెళ్ళిపోదాం మ్యాప్ వ్యూలోకి. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్ వ్యూలోకి వెళ్తే మనందరూ తెలిసిన విషయమే కదా, మన వైజాగ్ నుంచి రాయపూర్ వరకు ఒక హైవే అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ హైవేనే నేషనల్ హైవే 130 సిడీగా మనం అయితే పిలుస్తున్నాం. అండ్ నేషనల్ హైవే కూడా అనేమే ఇచ్చింది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, మన ఆంధ్రాలో అయితే ఈ హైవే 99.64 కిలోమీటర్స్ అయితే వెళ్తుంది. సబ్బవరం స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా మన సాలూరు నుంచి కొంచెం ముందుకు వెళ్ళి ఆలూరు దాటిన తర్వాత మన ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ దగ్గర ఈ హైవే అయితే ఆంధ్రలో ఎండ్ అవుతుంది. అక్కడ నుంచి ఈ హైవే అలా ఒరిస్సాలో ఎంటర్ అయ్యి ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి అలా రాయపూర్ అయితే వెళ్తుంది. ఈ హైవే గురించి నేను చాలా వీడియోలు చేశాను. ఆ వీడియోలు మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటాయి, అండ్ అలానే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో చూడాలనుకుంటే చూసేయండి. సో ఈరోజు వీడియోలో మీకు ఏదైనా నేను చూపించబోతున్నాను అంటే మన ఫిబ్రవరి మంత్ వరకు ఈ హైవేలో వర్క్ ఎంతవరకు అయిందో చూపించబోతున్నాను. సో ఈ వీడియోలో పర్టికులర్గా మీకైతే నేను ప్యాకేజ్ 4, ఈ ప్యాకేజ్ 4 వచ్చేసి మన సబ్బవరం నుంచి కంటకపల్లి వరకు ఉంటుంది. ఈ ప్యాకేజ్ 4 మొత్తం 19.5 km అయితే ఉంటుంది. ఈ 19.5 kmని ఎన్కేసి ప్రాజెక్ట్ వాళ్ళు అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో కన్స్ట్రక్షన్ వర్క్ని మనం చూస్తాం, అండ్ అలానే కంప్లీట్గా ఎక్కడ వర్క్ పెండింగ్ అని చూస్తాం. మోస్ట్లీ ఇక్కడ మనం చూసుకోవచ్చు అరకు ఎగ్జిట్ అయితే ఉంటుంది. ఈ నేషనల్ హైవే 516B ఉంది కదా, ఈ నేషనల్ హైవే 516Bలోకి ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ ద్వారా మనం అయితే ఎగ్జిట్ అవ్వచ్చు. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే సపరేట్ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, చూసేయచ్చు. సో ఇప్పుడు మనం అయితే ఈ 19.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేయబోతున్నాం. మరి వెళ్దామా ట్రావెల్ చేయడానికి? లెట్స్ గో. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే నేను మ్యాప్ వ్యూలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను ప్యాకేజ్ 4ని. ఇంతకు ముందు కూడా మీకు క్లియర్ చూపించాను, అండ్ మళ్ళీ ఒకసారి అయితే మ్యాప్ వ్యూలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను ప్యాకేజ్ 4 గురించి. ఇప్పుడైతే మనం స్కై వ్యూలో వెళ్ళి విజువల్స్ చూడబోతున్నాం. ఎంతవరకు వర్క్ అయింది అండ్ ఎలాంటి వర్క్స్ జరుగుతున్నాయి, అసలు ఏమేమి వర్క్ పెండింగ్ ఉన్నది. మరి వెళ్దామా చూడడానికి? లెట్స్ గో, వెళ్ళి విజువల్స్ అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే సబ్బవరం దగ్గర ఉన్న నేషనల్ హైవే 16 దగ్గర ఉన్నాం. అండ్ ఈ ప్లేస్లోనే మనకి నేషనల్ హైవే 130 సిడీ అయితే స్టార్ట్ అవుతుంది. అదేనండి మన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్లేస్ నుంచి మనం ముందుకు వెళ్దామంటే మన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో ప్యాకేజ్ 1లో ఎలాంటి వర్క్ అయింది, ఎలాంటి వర్క్ పెండింగ్ ఉందనేది మనం తెలుసుకుంటాం. సో ఇప్పుడు నేను మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నాం కదా, మనకి ముందున ఫ్లేవర్ కనిపిస్తుంది. రైట్ సైడ్లో మనం చూసుకోవచ్చు టువర్డ్స్ పెందుర్తి వైపు, అండ్ లెఫ్ట్లో చూసుకుంటే మనం టువర్డ్స్ సబ్బవరం వైపు వెళ్తాం. అండ్ ఇది వచ్చేసి నేషనల్ హైవే 16. సో ఇది చెన్నై నుంచి కోల్కతా వరకు ఉంటుంది. సో ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్ళామంటే రాయపూర్ అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి రాయపూర్ 464 కిలోమీటర్లు. మన ఆంధ్రాలో మొత్తం 100 కిలోమీటర్లు ఉంటుంది. సో ఈ 100 కిలోమీటర్ల డిస్టెన్స్ని నేనైతే మీకు కంప్లీట్గా చూపిస్తాను. ఆల్రెడీ మీకు నేను ఒక 3 months బ్యాక్ కంప్లీట్గా ఈ హైవే చూపించాను. మళ్ళీ ఇప్పుడైతే ఈ హైవే వర్క్ స్టేటస్ అయితే చూపిస్తున్నా. మనం చూసాం కదా ఇప్పుడు ఇలా హైవేని. సో టాప్ వ్యూ నుంచి ఇంటర్చేంజ్ అయితే చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఇంటర్చేంజ్ రాబోతుంది. ఈ ఇంటర్చేంజ్ని సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ అంటారు. ఇది ట్రంపెట్ ఆకారంలో ఉంటుంది. సో అందువల్ల దీన్ని ట్రంపెట్ ఇంటర్చేంజ్ అంటారు. ఇది సింగిల్గా అంటే ఒకవైపు ఉంది కాబట్టి సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్. ఇలాంటివి 2 ఉంటే డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ అంటారు. మన అనకాపల్లి దగ్గర ఉంది కదా అలా. సో ఇప్పుడు మనం అయితే టాప్ వ్యూలో చూస్తున్నాం ఇంటర్చేంజ్ వర్క్స్ అయితే ఇంకా జరుగుతున్నాయి, పూర్తి అయితే అవ్వలేదు. కానీ హైవేలోకి వెళ్తే మనకు క్లియర్ ఐడియా వస్తుంది. సో ఇప్పుడు మనమైతే సబ్బవరం నుంచి, అంటే ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ నుంచి అరౌండ్ కంటకపల్లి వరకు వెళ్తాం. కంటకపల్లి దగ్గర జరుగుతున్న వర్క్ని అండ్ అక్కడ ఉన్న పెండింగ్ వర్క్ని మనం తెలుసుకుంటాం.
జరుగుతున్నప్పుడు కూడా మనం జరుగుతున్న వర్క్ని చూస్తాం, అలానే జరిగిన వర్క్ని కూడా చూస్తాం. సో ఇప్పుడు మనమైతే ముందుకైతే వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా రోడ్ అయితే ఇలా ఉంటుంది కంప్లీట్ అయితే. అండ్ ఈ ఏరియా కూడా ఆల్మోస్ట్ కొన్ని చోట్ల బోర్డ్స్ పెట్టేశారు. అండ్ అలానే మొత్తం మనకి రోడ్ కంప్లీట్ అనేది కనిపిస్తుంది. మధ్యలో మనకి మొక్కలైతే వస్తాయి. ప్యాకేజ్ 3 కంప్లీట్ అయింది, కంటకాపల్లి నుంచి కొర్లం వరకు. ఆ ప్యాకేజ్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ నుండి చూడండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఎగ్జిట్స్ అయితే ఇచ్చారు. అండ్ కొత్త వలస అరకు ఎన్ని కిలోమీటర్స్ కూడా చూపిస్తున్నారు. కొత్త వలస మనకి 20 కిలోమీటర్స్ చూపిస్తుంది, అరకు 121 కిలోమీటర్లు చూపిస్తుంది. అండ్ అలానే రాయ్పూర్ 404 కిలోమీటర్లు. సో అలానే మనం కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఒక బోర్డు కూడా కనిపిస్తుంది. ఆ బోర్డులో ఏముంటుందంటే రాయ్పూర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ అని ఉంటుంది. సరిగా కనిపించకపోతే పాస్ చేసి చూడండి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో చూస్తున్నారుగా, మనమైతే వెళ్ళిపోతున్నాం. ఈ హైవేలో మనకి ఎలాంటి అవసరం వచ్చినా, ఏదైనా ప్రమాదం జరిగినా 1033కి కాల్ చేయండి. అండ్ ఈ హైవేలో స్పీడ్ లిమిట్ వచ్చేసి 100 km/h ఉంటుంది. బట్ మనం ఆ స్పీడ్లో వెళ్ళాలనుకోండి, ఇంకా స్పీడ్లోనే వెళ్తాం. బట్ జాగ్రత్తగా వెళ్ళండి, కొత్త హైవే కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది. కానీ ఈ హైవే ఇంకా ఓపెన్ అవ్వలేదు, కానీ మనం అబ్జర్వ్ చేయొచ్చు, చాలా వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. వన్స్ ఈ హైవే ఓపెన్ అయిందంటే మనం హ్యాపీగా రాయ్పూర్ వరకు వెళ్ళిపోవచ్చు. మన ఆంధ్రాలో అయితే ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3, ప్యాకేజ్ 4 మొత్తం 4 ప్యాకేజీలు ఉన్నాయి. ఈ ప్యాకేజ్ వివరాలు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. మళ్ళీ ఒకసారి ఫస్ట్ చూస్తున్న వాళ్ళకి అర్థం కావడానికి చెప్తున్నా. ప్యాకేజ్ 1 మన ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఆలూరు దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా జక్కువ వరకు ఉంటుంది. ఆ తర్వాత జక్కువ నుంచి మన కొర్లం వరకు ప్యాకేజ్ 2 అయితే ఉంటుంది. తర్వాత కొర్లం నుంచి కంటకాపల్లి వరకు ప్యాకేజ్ 3 అయితే ఉంటుంది. ప్యాకేజ్ 4 కంటకాపల్లి నుంచి సబ్వరం వరకు ఉంటుంది. ఈ 4 ప్యాకేజీలు మొత్తం 99.64 కిలోమీటర్లు అయితే ఉంటాయి. మొత్తం మనం చూసుకున్నట్లయితే ఇందులో ప్యాకేజ్ 3 కంప్లీట్ అయింది. సో అందువల్ల నేను ప్యాకేజ్ 3ని స్కిప్ చేస్తున్నాను. సో మీరైతే ప్యాకేజ్ 4లో జరిగిన వర్క్ని అండ్ ప్యాకేజ్ 2లో జరిగిన వర్క్ని అండ్ అలానే ప్యాకేజ్ 1లో జరిగిన వర్క్ని చూస్తారు. సో ప్రతిరోజు వీడియో అయితే వస్తుంది, చూసి లైక్ చేస్తారనుకుంటున్నా. అండ్ అలానే షేర్ చేస్తారనుకుంటున్నాను. అండ్ అలానే మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నా. సో మనమైతే ముందుకైతే వచ్చాం. సో చూసుకోవచ్చు, మీకు కంప్లీట్గా హైవే కంప్లీట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. మనకి గార్డెన్ వర్క్ పూర్తి అవ్వలేదు. అండ్ అలాగే లెఫ్ట్ రైట్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ మనకి స్లైడ్స్ ఇంకా పెట్టలేదు. మనం చూసుకోవచ్చు, మధ్యలో మనకి బయటకు కనిపిస్తుంది, కొన్ని చోట్ల కనిపించట్లేదు. అండ్ అలానే ఈ హైవే అంతా కూడా సెక్యూర్డ్గా ఉంటుంది, సీసీ కెమెరాస్ ఉంటాయి. అండ్ అలానే మొత్తం కంట్రోల్ చేస్తూ ఉంటారు హైవేని అయితే. సో ఈ రూట్లో మనకి ఫస్ట్ టోల్ గేట్ ఇదే. ఈ రూట్లో యాక్చువల్గా టోల్ గేట్స్ ఉండవు, ఓన్లీ ఎంట్రీ ఎగ్జిట్ గేట్స్ ఉంటాయి. కానీ హైవేలో ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రం ఫస్ట్ మన టోల్ గేట్ వస్తుంది. దీన్ని ఫస్ట్ ఎగ్జిట్ అంటారు లేదా లాస్ట్ ఎగ్జిట్ అంటారు. సో మనం వైజాగ్ నుంచి వెళ్తుంటే ఇది మనకు ఫస్ట్ ఎగ్జిట్ అవుతుంది, అదే రాయ్పూర్ నుంచి వస్తే లాస్ట్ ఎగ్జిట్ అవుతుంది. కానీ ఈ హైవేలో మనకి మార్కింగ్ ప్రకారం ఇదే లాస్ట్ ఎగ్జిట్ నెంబర్ 23 అనుకుంటా. సో ఇక్కడ నుంచి మనం ఈ హైవేలోకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అవ్వచ్చు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఈ టోల్ గేట్ ఉంటుంది అండ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఉంటుంది అనే విషయం చాలామంది తెలుసుకోకుండా వచ్చేయచ్చు ఒకవేళ హైవే ఓపెన్ అయితే. సో ముందుగానే గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇప్పుడు మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి మన అరకు హైవే దగ్గర ఉన్న ఫస్ట్ ఎగ్జిట్ చూడొచ్చు. అండ్ అలానే మనకి దారిలో బోర్డ్స్ వస్తాయి కదా, బోర్డ్స్తో కూడా మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అరకు ఎగ్జిట్ ఎన్నదో తెలుస్తుంది. అరకు ఎగ్జిట్ తెలుస్తుందంటే మనకి ఈ ఎగ్జిట్ నెంబర్ కూడా తెలుస్తుంది. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో చూసే ఉంటారు ఎగ్జిట్ గురించి. సో మళ్ళీ మనం ఈ ఎగ్జిట్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ కూడా బోర్డ్ అయితే వస్తుంది, కానీ ఇంకా బోర్డ్స్ ఫిక్స్ చేయలేదు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, రైట్ సైడ్లో మనకు కొండ ఉంది. అండ్ అలా మనం ముందుకు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక ఫ్లైఓవర్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ దానికన్నా ముందు మనం చూసుకున్నట్లయితే బోర్డు అయితే వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు, కొత్త వలస ఎగ్జిట్ 22 ఉంది. సో ఇది 23 ఎగ్జిట్ అవుతుంది, ఎందుకంటే కొత్త వలస తర్వాత మనకి ఎలాంటి ఎగ్జిట్ కూడా లేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే మనకి ఈ హైవే అసలు యాక్సెస్ కంట్రోల్ కాబట్టి ఈ హైవేలోకి ఏవి ఎంటర్ అవ్వకుండా, ఆ లోకల్ ట్రాఫిక్ డిస్టర్బ్ అవ్వకుండా పైన ఫ్లైఓవర్ అయితే వేస్తున్నారు. ఆ ఫ్లైఓవర్ నుంచి వెహికల్స్ అయితే వెళ్ళిపోతాయి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఒక బైక్ అయితే వెళ్తుంది కదా, బైక్స్ కానీ కార్స్ కానీ ఆ ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. సో మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా, మనకి మధ్యలో కెమెరాస్ కనబడుతూ ఉంటాయి.
సో అవన్నీ కూడా ప్రస్తుతం వర్కింగ్లోనే ఉన్నాయి. అదంతా కూడా మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఈ హైవే ఇంకా పబ్లిక్ ఓపెన్లో కాబట్టి సో తక్కువ ట్రాఫిక్ అయితే ఉంటుంది. అలానే చాలా తక్కువ మంది వెళ్తూ ఉంటారు. ఎవరికైతే తెలుస్తుందో వెళ్ళలేదు అనేది. చాలామందికి ఒక డౌట్ అయితే వస్తుంది, ఈ హైవేలో మనం మన సబ్వరం నుంచి మన సాలూరు దాకా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. వెళ్ళొచ్చు, కానీ సబ్వరం నుంచి మనం వెళ్ళాం. కంటకపల్లి నుంచి వెళ్ళొచ్చు, కానీ అక్కడ మనకి ఈ హైవేలో ఎంటర్ అవ్వడానికి కొంచెం డిఫికల్టీస్ అయితే ఉంటాయి. ఆ డిఫికల్టీస్ ఫేస్ చేసుకుని మనమైతే వెళ్ళాలి. ఈ డిఫికల్టీస్ అన్ని ఎందుకు అనుకుంటే మనం ప్రస్తుతం ఉన్న హైవేలో అయితే వెళ్ళిపోవచ్చు. సో ఈ హైవేలో వెళ్ళాలంటే మాత్రం మనకు కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఆ ప్లేస్లో కొన్నిసార్లు క్లోజ్ చేసి ఉంటాయి. బైక్స్ అయితే ఈజీగా వెళ్ళిపోతాయి, కార్లు మాత్రం వెళ్ళకపోవచ్చు. కానీ నా సజెషన్ అయితే ఈ హైవే ఓపెన్ అయ్యే వరకు ఈ హైవేలో వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే ఎక్కడ రోడ్ క్లోజ్ అయి ఉంటుందో మనకు తెలియదు. సో అందువల్ల మనం వెళ్ళకపోవడం మంచిది. సో ఈ హైవేలో మనకు చెప్పాక స్పీడ్ లిమిట్ వచ్చేసి హెవీ వెహికల్స్కి 80 అండ్ కార్స్కి 100. అండ్ ఇంకా చూసుకోవచ్చు, కొత్త వలసకి లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. మనమైతే కొత్త వలస రోడ్ దగ్గరికి వస్తాం. సో ఇది ఎగ్జాక్ట్గా కొత్త వలస అయితే కాదు. కొత్త వలస నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత దత్తి అనే గ్రామం ఉంటుంది అక్కడ. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఒక రైల్వే బ్రిడ్జ్ కూడా పెండింగ్లో ఉంది. ఆ రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరగాలి. అండ్ అలానే కొంచెం ముందుకు వెళ్తే ఆ ముందున చాలా వర్క్ పెండింగ్ ఉంది. ఆ వర్క్ కూడా కంప్లీట్ అవ్వాలి. ఇది రైల్వే ట్రాక్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, అలా ముందుకు వెళ్తే మనకి ఫ్లైఓవర్ అయితే ఉంటుంది. ఆ ఫ్లైఓవర్లో మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి మొత్తం 4 లేన్ అండర్ పాస్ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే మన పెందుర్తి నుంచి బొడ్డవరం వరకు 4 లేన్ రోడ్ అయితే కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. కానీ వర్కింగ్ స్టార్ట్ అవ్వలేదు. దాని గురించి మనం ఇంకా వెయిట్ చేయాల్సిందే. సో చూస్తున్నారుగా, సన్సెట్ అయితే అవుతుంది. సో మీకు నేను మళ్ళీ ఇప్పుడు ఈ రూట్ని చూపిస్తాను క్లియర్గా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు చూస్తుంది ఈ రూట్నే. సో ఇలా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి క్లియర్గా అర్థం అవుతుంది ఆ ముందు రోడ్ అయితే లేదు, మొత్తం క్లోజ్ అయినట్టుంది. కానీ ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ ముందుకు వెళ్ళాం అనుకోండి, అక్కడ మనకి రోడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అదే ప్యాకేజ్ 3 కంటకపల్లి నుంచి కొర్లం వరకు ఉంటుంది. కొర్లం ఇంటర్చేంజ్ ఉంటుంది అండ్ మధ్యలో జామ ఇంటర్చేంజ్ ఉంటుంది. మీరు కనుక ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంచుతాను, చూసేయండి. దాన్ని బట్టి మీకు అక్కడ కంప్లీట్ అయిన హైవే కనబడుతుంది. సో అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ సూపర్ బైకర్స్ కూడా అందులో రైడ్ అయితే వేశారు. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. సూపర్ ఉంటుంది వీడియో అయితే. సో ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, ఇది మన అరకు రోడ్డు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ గురించి కూడా మీకైతే నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కూడా మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూసేయండి. అండ్ ఫైనల్గా మీకైతే నేను మన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో సబ్బవరం నుంచి కంటకాపల్లి వరకు కంప్లీట్గా రోడ్ వరకు చూపించాను అనుకుంటున్నాను. మరి మనం బ్లాగ్ని ఎండ్ చేయొచ్చా? ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే నేను మన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో ప్యాకేజ్ గురించి చూపించాను. చాలా రోజులు కామెంట్లు అయితే వస్తున్నాయి మన రాయపూర్ హైవే గురించి చేయమని చెప్పేసి వీడియోస్ అయితే. చాలా రోజుల వీడియోస్ చేస్తాను. సో మంచి సపోర్ట్ ఇస్తారనుకున్నాను అండ్ మంచి రీచ్ అవుతుంది అనుకున్న వీడియో అయితే. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియోని అండ్ అలానే షేర్ చేయండి. సో నేను వీడియోని ఇక్కడితో మరి ఎండ్ చేయబోతున్నాను. మీకైనా వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ బటన్ కిందనే ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ కింద కొట్టి సబ్స్క్రైబ్ అయిపోండి. సో మనైతే ఎండ్ చేద్దాం వీడియోని. సో ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.